ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. సమాధానం మాత్రం దొరకలేదు. ఏంటి మిస్టరీ అనుకున్న తరుణంలో ఆ మిస్టరీకి తెర తీశారు. అది హత్య కాదు, ఆత్మహత్యేనని తేల్చి చెప్పారు. హైదరాబాద్లో భయాందోళన రేకెత్తించిన టెలికాలర్ సునీత హత్య కేసుకు చెక్ పెట్టారు పోలీసులు. హైదరాబాద్లో సంచలనం రేపిన టెలికాలర్ సునీత మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇటీవల హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించిన కాలిన యువతి శవం స్థానికంగా భయాందోళన రేకెత్తించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ శవాన్ని టెలికాలర్గా పనిచేస్తున్న సునీతగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారంతా గుండెల విసేలా రోధించారు. తన చెల్లిని కిరాతకంగా హతమార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది సునీత అక్క. అయితే శవం పడి ఉన్న తీరు, ఆ చుట్టుపక్కల పరిస్థితులు పోలీసులకు తొలుత ఇది హత్యేమోనన్న అనుమానాలను కలిగించాయి. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు. లవ్ యాంగిల్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సునీత ఫోన్లోని కాల్ డేటా, మెసేజ్ల ఆధారంగా విచారణ వేగవంతం చేసిన పోలీసులు కేసు వెనుక దాగి ఉన్న మిస్టరీని తేల్చేశారు. ప్రేమ వైఫల్యమే ఆత్మహత్యకు కారణమని నిర్ధారించారు. కూకట్పల్లి నివాసం అనుకుంటూ ఈఎల్ఎఫ్ గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తాడు. సో అతను డైలీ వచ్చే రూట్ అదే, ఇది కూకట్పల్లి టు సైబర్ టవర్స్ రోడ్ మీద వస్తారు కాబట్టి అదే రోడ్ మీద అతని కోసం వెయిట్ చేసి అతను రాకపోయేసరికి నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తున్నది. సో ఆత్మహత్య చేసుకున్నది అనడానికి గల కారణాలను కూడా మేము పరిశీలించినట్టయితే ఆమె ఊపిరితిత్తుల్లో ప్లస్ శ్వాసనాళాలు చూస్తే పొగజలున్నాయి. సునీతికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోందని విచారణలో గుర్తించారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని సునీత తన ప్రియుడిని కోరడంతో అతను కొంతకాలంగా ఆమెను దూరం పెట్టాడు. ఈ నెల 14న ప్రేమికుల రోజున ప్రియుణ్ణి కలిసేందుకు సునీత ప్రయత్నించినట్టు తేల్చారు. కానీ ప్రియుడు ఆమెను కలవలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్లో దొరికిన దృశ్యాలు కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నెల 15వ తేదీన తన వెంట బ్యాగ్తో పాటు ఒక కిరోసిన్ డబ్బాను తీసుకెళ్తున్న దృశ్యాలను సీసీటీవీలో గుర్తించారు. సున్నిత మనస్తత్వం కలిగిన సునీత ప్రేమ విఫలమవడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు. స్పష్టంగా చెప్పిందంటే గొంతు కానీ థైరాయిడ్ కానీ ఇవి కూడా డ్యామేజ్ చేయడం, గొంతు స్ట్రక్చర్ ఇంటాక్ట్గా ఉంది. అదేవిధంగా ఊపిరితిత్తులకు వెళ్ళే ద్వారాల్లో పొగజలున్నారు. సో ఈ రెండు కారణాల వల్ల ఆమె సూసైడ్గా అనిపిస్తున్నది. అదేవిధంగా అక్కడ స్పాట్లో ఒక ప్లాస్టిక్ క్యాన్ మొత్తం కరిగిపోయి ఒక రాయి మీద మొత్తం ఇట్లా కరిగిపోయి ముద్దగా మారిపోయినది. దానికి సంబంధించి ఒక మూత కూడా దొరికింది అక్కడ. సో దానివల్ల ఏమనిపిస్తుందంటే ఈమె కిరోసిన్ క్యాన్ తీసుకొని చూసుకున్నట్టు కనబడుతుంది. నిజానికి సునీత కుటుంబంలో ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. మొత్తం 12 మంది సంతానంలో 5గురు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరి ఆచూకీ ఇంకా తెలియలేదు. తాజాగా సునీత ఆత్మహత్య. కుటుంబానికి అండదండగా ఉంటున్న సునీత ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె అక్కలు, అన్న జీర్ణించుకోలేకపోతున్నారు.